హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విపరీత వైపరీత్యాలను చూస్తూ ఉంటే ప్రపంచం అంతమవ్వడానికి ఇదే ఆరంభం కాబోలు అనిపిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు పదే పదే మనుషులను భయకంపితులను చేస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం పాపాలు పెరగడమే అని కొంతమంది వాదన. ఈ మధ్య అమెరికాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం, కార్చిచ్చు మొత్తం నగరాన్ని నాశనం చేసిన విషయం మనందరికీ తెలుసు కదా. కాబట్టి మీరు దీన్నేమంటారు? ప్రపంచం అంతం కాక మరేంటి? ఫ్రెండ్స్, రాబోయే 2025 మార్చి 29న సముద్ర మట్టం అకస్మాత్తుగా ఎందుకు పెరగబోతుంది? కల్కి నిజంగా ఈ భూమి మీదకు పాపాలను ఆపడానికి వస్తాడా? ప్రాచీన కాలంలో చెప్పిన భవిష్యవాణి నిజమవుతుందా? రాబోయే రోజుల్లో మళ్లీ మనం చీకటి యుగం వైపు వెళ్ళిపోతామా? అసలు ఒక దేశం మరో దేశంతో ఎందుకు యుద్ధాలకు దిగుతుంది? చైనా మరో వైరస్ సృష్టించి ప్రపంచం మీదకు వదులుతుందా? ఆ వైరస్ కరోనా కంటే ప్రాణాంతకమవుతుందా? భూమి లోపల బాగా మండి ఒక్కసారిగా పేలుతుందా? భూకంపాలు దారుణంగా వస్తాయా? కల్కి భూమి మీద ఇంతకు ముందే పుట్టాడా? ఉన్నట్టుండి గ్రహాంతరవాసులు భూమిపై ఎందుకు కనిపిస్తున్నారు? కొత్త అంటువ్యాధులు ప్రబలి దేశంలో అనేక సమస్యలు సృష్టిస్తాయా? ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే రాష్ట్రంలో అకస్మాత్తుగా వరదలు ఎలా వచ్చాయి? ప్రకృతి మానవాళి మీద ప్రతీకారం తీర్చుకుంటోందా? ప్రపంచవ్యాప్తంగా మరిన్ని వైరస్లు మళ్లీ వస్తాయా? మూడో ప్రపంచ యుద్ధం సమీపిస్తోందా? 2025ను చూసి ప్రపంచం మొత్తం ఎందుకు ఒత్తిడికి గురవుతోంది? అసలు ఈ సంవత్సరం అంటే 2025 మార్చి 29న ఏం జరుగుతుంది? ఈ మొత్తం విషయాల గురించి ఈరోజు కూలంకషంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియో మీరిప్పటి వరకు చూసి ఉండరు. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిక వీడియో స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, మీ అందరికీ అచ్యుతానంద దాస్ గారి గురించి తెలుసు కదా. ఆయన భవిష్యమాలిక అనే పవిత్ర గ్రంథాన్ని ఒరియా భాషలో రచించారు. ఈ పుస్తకంలో చెప్పిన దాని ప్రకారం కలియుగం ముగిసేది ఎప్పుడు, కల్కి అవతారం వెలిసేది ఎప్పుడు అనే విషయాలు స్పష్టంగా చెప్పారు. గ్రంథంలో చెప్పిన దాని ప్రకారం 2025 సంవత్సరం యావత్ ప్రపంచానికి చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఇదే కలియుగపు చివరి సంవత్సరం కావచ్చు. ప్రకృతి మనిషి మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అని చెప్పబడింది. ఈ ఏడాది మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది శక్తికి చిహ్నంగా గ్రంథాలలో చెప్పబడుతుంది. దీనివలన సూర్యుడు అత్యంత వేడిని వెదజల్లుతాడు. ఆ వేడి వలన మనుషులు బయటకు రాలేక ఇంటిలోనే ఉండిపోతారు. ఈ సంవత్సరంలో మానవాళిని అంతం చేసేలా ఒక మహాప్రళయం రాబోతోందట. దీనివల్ల మానవ సమాజం అనేక విపత్తులను ఎదుర్కోవలసి వస్తుంది. మీనరాశిలోకి శని ప్రవేశం వలన ఈ ప్రపంచానికి ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాదు, మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా ఇది దారితీస్తుందట. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక మతాన్ని ధర్మాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ ఏమీ జరగదు. ఈ సంవత్సరంలో శని పూర్తిగా మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మొత్తం ప్రపంచంలో పెద్ద మార్పును సూచిస్తుంది. మీనరాశిలో శని యోగ ప్రభావం కారణంగా ఈ సంవత్సరం అనేక దారుణమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఇప్పటికే చాలాసార్లు అంతమయ్యి మళ్లీ పుట్టింది. ఈ విషయం మీకు తెలుసు కదా. చాలాసార్లు జంతువులు ఈ ప్రపంచం నుండి అంతరించిపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే జరగబోతోంది. పురాణాల ప్రకారం యుగాలను 4గా వర్ణించారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఎప్పుడైతే కలియుగంలో పాపాలు పెరిగిపోతాయో ఇక ఇక్కడితో కలియుగం అంతమవుతుంది. ఇదే సమయంలో కల్కి జన్మించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రపంచం అంతమయ్యేలా సూచించే అనేక విధ్వంస సంఘటనలు జరుగుతాయట. ఈ సంవత్సరంలోనే మూడవ ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది అని భవిష్యవాణిలో చెప్పబడింది. ఈ యుద్ధంలో చాలా వరకు అన్నీ నాశనమైపోతాయి. ఈ యుద్ధంలో అణుబాంబు ప్రయోగం జరుగుతుందట. దీనివలన సగం భూమి నాశనమైపోవచ్చు. ఈ యుద్ధం మొదట భారతదేశానికి నష్టం కలిగించినా చివరకు భారతదేశమే గెలుస్తుంది. రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచాన్ని భారత్ శాసిస్తుంది. ఒక ఆర్టికల్ ప్రకారం 2025 నుంచి ప్రపంచ స్థాయిలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
దీనివలన పేద ప్రజలు కనీసం ఆహార పదార్థాలను కూడా కొనలేని పరిస్థితి. దీనివలన చాలామంది ఆకలితో చచ్చిపోతారు. అలాగే వ్యాపారం, ఆర్థిక రంగాల్లోనూ భారీ క్షీణత కనిపిస్తుంది. భారీ అస్థిరత ఏర్పడుతుంది. ఇది దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ప్రజలు అల్లకల్లోలమవుతారు. వీటి వలన ప్రపంచ ఆర్థిక సంక్షోభం మరియు ఆర్థిక అనిశ్చితికి దారితీస్తుంది. భూమిని పండించడం మానేస్తారు. దీనివలన ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత మొదలవుతుంది. ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. దీనివలన దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణిస్తుంది. ఇదే సమయంలో భూకంపాలు, వరదలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత మరింతగా పెరుగుతుంది. అమెరికాలో మంటలు, ఆ తర్వాత వరదలు, రాజస్థాన్ వంటి పొడి రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, నేపాల్లో భయంకరమైన భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలను మనం గమనిస్తూనే ఉన్నాం కదా. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి వేలాది ఇళ్లు నాశనమవుతాయి. రోడ్లు, రైలు, విమాన ప్రమాదాలు మరింత పెరుగుతాయని, దీనివల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని, కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని చెప్పబడింది. ఇప్పటికే కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో భీకర మంటలు చెలరేగి విపరీతమైన ఆస్తి హాని జరిగిన విషయం మనకు తెలుసు. దానిని కంట్రోల్ చేయడం ఎవ్వరి వలన కాదు. రాబోయే సమయం మరింత భయంకరంగా ఉంటుంది. ఇది యుగాంతానికి దారితీస్తుంది. ఫ్రెండ్స్, హిందూ మతం ప్రకారం మార్చి నెల సంవత్సర ప్రారంభంగా సూచిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల వైరస్లు ఈ సంవత్సరంలోనే పుట్టుకొస్తాయి. వీటి వలన వచ్చే వ్యాధులకు మందు దొరకదు. డాక్టర్లు, సైంటిస్టులు కూడా ఈ వ్యాధిని గురించి అర్థం చేసుకోలేరు. ఈ వైరస్లు మనిషి ప్రాణాన్ని అమాంతం లాగేస్తాయి. ఆసుపత్రుల వద్ద భారీ జనసందోహం ఉంటుంది. విధ్వంసకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ వ్యాధులు చాలా భయంకరంగా ఉంటాయి. వీటికి ఎటువంటి మందులు పనిచేయవు. ఆ తరువాత ఈ వ్యాధులు గాలిలోకి ప్రవేశించి మొత్తం అందరికీ అంటుకుంటాయి. అదే సమయంలో నయం చేయలేని ఇతర వ్యాధుల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో భయం మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది. మళ్ళీ లాక్డౌన్ లాంటిది రావచ్చు. ఈ వైరస్లను నివారించే మార్గం లేదు. ఫ్రెండ్స్, తాజాగా చైనాలో గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్ను గుర్తించారు. దీనివలన పలుచోట్ల లాక్డౌన్ కూడా విధించారు. కానీ ఇది నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ విస్తరించడం మొదలైంది. ఈ వైరస్ బారిన పడిన వాళ్ళు శ్వాస తీసుకోలేరు. అయితే కలియుగంలో ఇప్పటికే కల్కి భగవానుడు పుట్టేశాడు అని చెప్పారు. 2025 మార్చి 29న భగవంతుడు ప్రజలకు దర్శనమిస్తాడని చెబుతారు. ఇప్పుడు ఇది నిజమో కాదో భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ భవిష్యత్ మాలిక ప్రకారం రేపటి రోజు గురించి, కలియుగం అంతం గురించి ఎవ్వరికీ తెలీదు. భవిష్యత్ కథనం ప్రకారం ఈ ఏడాది నుంచి కుటుంబాల్లో అకాల మరణాలు మొదలవుతాయి. తాత ఉండగానే మనవడు చనిపోతాడు. ఇది కుటుంబాల్లో విషాదకరమైన మరియు అస్థిర వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రజలు భౌతిక సుఖాలలో మునిగిపోతారు. ఒకరి ఆస్తి కోసం మరొకరు మితిమీరిన అత్యాశతో జీవిస్తూ ఉంటారు. దీనివలన సమాజంలో ద్వేషం, మోసం, నేరాలు పెరిగిపోతాయి. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివన్నీ మనం ఈ సంవత్సరంలో ఎన్నో చూడవచ్చు. కాలానుగుణ మార్పు చాలా తీవ్రంగా ఉంటుంది. ఎక్కడో ఒకచోట వర్షం పడుతుంది, చలి భీభత్సంగా ఉంటుంది. మరోచోట భయంకరమైన వేడి ఉంటుంది. భవిష్యవాణి ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాల పురాతనమైనది. భూమి మీద నిరంకుశత్వం, అవినీతి, అరాచకాల వలన కలియుగం ముగింపుకు దగ్గరలోనే ఉంది. కలియుగంలో పాపాలు పెరిగిపోతుండడంతో కలియుగం ఇప్పుడు అంతం దిశగా పయనిస్తోంది. ఈ పాపపు కుండ ఎంత త్వరగా నిండితే భవిష్యత్తు అంత బాగుంటుంది. సహజ సిద్ధమైన మార్పుల వల్ల ప్రార్థనా స్థలాలు కనుమరుగవుతాయి. ఈ సమయంలో జగన్నాథుడు నీటిలో మునిగిపోతాడు. కేదారనాథ్, బద్రీనాథ్కు వెళ్లే మార్గాన్ని మూసివేస్తారు. కలియుగం 5,000 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు గంగ మొదట భూమి నుండి అదృశ్యమవుతుంది అని చెప్తారు. బ్రహ్మావర్త పురాణం ప్రకారం గంగా, యమున, సరస్వతులు భూలోకం నుండి తిరిగి వెళ్ళిపోతాయట. అంటే భూమి మీద నీరు మొత్తం వెళ్ళిపోతుంది అని అర్థం. మత విశ్వాసాల ప్రకారం మొత్తం 4 యుగాలున్నాయని మనం పైన చెప్పుకున్నాం కదా. ప్రతి శకం దాని కాలపరిమితి పూర్తయిన తర్వాత ముగుస్తుంది. దాని తర్వాత వెంటనే ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. నేటి కాలం గురించి మాట్లాడినట్టయితే ప్రస్తుత కాలం కలియుగం. కలియుగాన్ని అత్యంత వినాశకరమైన మరియు పాపయుగంగా భావిస్తారు. కానీ కలియుగం ఎప్పుడు ముగుస్తుందో
మరియు ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలీదు. కలియుగం ముగిసే నాటికి పాపం విపరీతంగా పెరిగి మానవులు ఒకరినొకరు నాశనం చేసుకుంటారని గ్రంథాలలో చెప్పబడింది. పాపం యొక్క పరిధి ఎంతగా పెరిగిపోయిందంటే భూమి కూడా దీనిని చూసి వణికిపోతుంది. ఆ సమయంలో ఈ భూమిపై జీవించడం ఇక అసాధ్యమని అందరూ అనుకుంటారు. కలియుగంలో ఎంత పాపం పెరిగినా పర్వాలేదు, కానీ కొద్ది రోజుల్లో అవన్నీ ముగిసిపోతాయి. ఆ సమయంలో దేవుడు తన చివరి అవతారంలోకి మారిపోతాడు. కలియుగం చివరిలో ప్రపంచం చెప్పలేనంత బాధపడుతుంది. ప్రజలు మాంసం మాత్రమే తింటారు, గొర్రెలు మరియు మేకల పాలు తాగుతారు. భూమిపై ఆహార ఉత్పత్తిని ఆపివేసే సమయం వస్తుంది. పండ్లు ఇక ఉండవు. క్రమేపీ ఇవన్నీ మాయమవుతాయి. ఆవు పాలు ఇవ్వడం మానేస్తుంది. స్త్రీలు పురుష స్వభావంతో మాట్లాడుతూ ఉంటారు. వీరు తమ భర్తల మాట వినరు. కలియుగంలో సమాజం హింసాత్మకంగా మారుతుంది. బలంగా ఉన్నవారు మాత్రమే దేశాన్ని పరిపాలిస్తారు. మానవత్వం నాశనమవుతుంది. సంబంధాలు అంతమవుతాయి. ఒక సోదరుడు మరొక సోదరుడికి శత్రువవుతాడు. జూదం, మద్యపానం, వ్యభిచారం, హింస రాజ్యమేలుతాయి. కాల వ్యవధి పెరిగే కొద్దీ ప్రజల ఆయుర్దాయం తగ్గుతూ వస్తుంది. భూమి మొత్తం వరదలొస్తాయి. ఎటు చూసినా నీరే ఉంటుంది. కొన్ని రోజులకి సకల జీవరాశులు అంతమైపోతాయి. కలియుగం ముగిసే సమయానికి భీకర తుఫానులు, భూకంపాలు వస్తాయి. మహాభారతంలో కలియుగం ముగిసే నాటికి ఒక ప్రళయం వస్తుంది అనే విషయం చెప్పబడింది. కలియుగం ముగిసే నాటికి సూర్యుని వేడి విపరీతంగా పెరిగి సప్త సముద్రాలు, నదులు ఎండిపోతాయని మహాభారతంలోని వనపర్వంలో పేర్కొన్నారు. ఆ తరువాత 12 ఏళ్ల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి భూమి మొత్తం మునిగిపోతుంది. మళ్లీ నీళ్లలోనే జీవితం మొదలవుతుంది అని చెప్పబడింది. కలియుగంలో కొద్దిపాటి సంపద ఉన్నా చాలు, మనుషుల్లో చెప్పలేని అహంకారం మొదలవుతుంది. కలియుగంలో మహిళలు డబ్బులేని భర్తలను వదిలేస్తారు. కలియుగంలోని మహిళలు వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. కలియుగంలో అందరికీ సమానత్వం ఉండాలని అందరూ ఎప్పుడూ వాదిస్తారు. ఆ సమయంలో అసలు వర్షాలు కురవవు. వర్షాలు కురవకపోతే మనుషులు సన్యాసుల్లా పండ్లు, ఆకులు తిని బతుకుతారు. శని మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు భారతదేశంలో భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. చైనాతో పాటు ముస్లిం దేశాలు కలిసి భారత్పై దండెత్తుతాయి. నష్టం భారీగా ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ కలియుగం అంతం మరెంతో దూరంలో లేదు. చెప్పుకుంటూ పోతే అసలు ఈ కలియుగం అంతం చేసేదే మనిషి. మనిషి స్వయంగా చేసుకునే తప్పుల వలనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఈ అనర్థాలు జరుగుతాయని ఏనాడో మహర్షులు అంచనా వేసి భవిష్యమాలికను రచించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.